ఆపద్బాంధవులు అశ్వినీ దేవతలు. మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చే వారినే దేవతలు అంటారు. కర్మ అంటే పని. కృషి నైపుణ్యం వల్ల మనిషికి దైవత్యం సిద్ధిస్తుందని నిరూపించింది వేదం. కర్మ వల్ల దేనినైనా సాధించగలమని నమ్మిన దేశం మనది. కాబట్టే భారతదేశం కర్మభూమిగా పరిడవిల్లుతున్నది. కర్మ అనేది అదృష్టంపై కాక అంకుటిత విశ్వాసంపైన ఆధారపడి ఉంటుందని నిరూపించిన దేవతాద్వయం అశ్వినులు. అశ్విని దేవతల వర్ణన వేదంలో చాలా గొప్పగా ఉంటుంది. దేవతలు అంటేనే విశ్వాసం. సత్యం కనిపించినప్పుడు విశ్వాసమే మహత్తు అని తెలియపరిచిన వారే ఈ అశ్వినులు. ఇద్దరు అశ్విని దేవతలది విడదీయరాని అద్భుతమైన జంట. 50 సూక్తాలలో 400 సార్లు అశ్వినులను వేదం స్తుతించింది. అశ్వినులు దర్శనీయులు. ప్రపంచానికి అభ్యుదయాన్ని కలిగించే వీరు జీవజాతిని చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తారు. వీరు సర్వజ్ఞులు, మధుమయులు, సకల శుభాలకు ప్రభువులు. ఒక్కో పనికి ఒక్కో విశిష్ట రూపాన్ని ధరిస్తారు. వీరు ప్రపంచ పోషకులే కాక ఉత్తమ పాలకులు కూడా. మనిషి జీవితయాత్రను పరిపుష్టం చేయగల దేవతలు. మనకు 3 పూటల భోజనంతో పాటు అభయం, ఔషధులు, సౌభాగ్యం అందించగల దయాస్వరూపులు. జీవితాలను నిలబెడుతూ ఎలాంటి యుద్ధాలలోనైనా, కష్టాలలోనైనా, అనిశ్చిత పరిస్థితులలోనైనా విజయాలను ప్రసాదించేవారుగా వేద విజ్ఞానం వీరిని ప్రశంసిస్తున్నది. లోకంలోని ప్రాణుల కష్టాలను పోగొట్టి వారిని రక్షించడం అశ్వినుల ప్రధాన కార్యం. అది కూడా అతి శీఘ్రంగా రక్షిస్తారన్న పేరు వీరికుంది. దేవతలలో ఎంతో ప్రావీణ్యం గల వైద్యులుగాను వీరిని పండితులు చెబుతారు. ఔషధాలతో మనుషులను రోగ విముక్తుల్ని చేస్తారంటారు. అందుకే వీరు ఆరోగ్య దేవతలుగా పేరు పడ్డారు. వీరి రథానికి గుర్రాలే ఉండవని, అది స్వయం చలన శక్తి గలదని చెబుతారు. వీరు చేసే ప్రతి పని అద్భుతమని వేదం వర్ణించింది. వారి ఘనకార్యాలను వేన్నోళ్ల పొగిడింది కూడా. యావత్ ప్రపంచానికి పురోభివృద్ధిని ప్రసాదించేవారుగా అశ్విని దేవతలను అభివర్ణిస్తారు. అశ్విని దేవతలు ఏమేం చేస్తారు అంటే అనేకం. వాటిలో కొన్ని శర్యాతిని, పటర్వుడనే రాజును యుద్ధంలో గెలిపించారు. మనువనే రైతుకు విత్తనాలించి వ్యవసాయానికి సహకరించారు. విముదుడనే రాజుకి అతని భార్యకు మధ్య సఖ్యతను చేకూర్చి వారి కుటుంబాన్ని నిలబెట్టారు. వేదునికి అందమైన తెల్ల గుర్రాన్నిచ్చారు. ఊక నిప్పుకు చల్లటి నీటితో ఆర్పి ప్రాణులను రక్షించారు. చీకటి గృహంలో తలకిందులుగా పడున్న అత్రిని అవయవంతుణ్ణి చేసి ఆహారాన్ని, బలాన్ని చేకూర్చారు. చ్యవనుని వార్ధక్యాన్ని కవచం వలె తొలగించి యవ్వనమిచ్చారు. బావిలో పడిన రేబఋషిని రక్షించారు. నీటిలో పడిన వందడుని బయటకు తీశారు. అంధకారంలో పడిన కణ్వ మహర్షికి సూర్య తేజస్సును చూపించారు. సముద్రంలో కొట్టుకుపోతున్న భుజ్యుని, అతని సంపదను రక్షించారు. అత్రి కోరిక మేరకు ఘర్ముణ్ణి అగ్నిలోంచి కాపాడారు. శచరుతునికి మంచి సభలను పరిచయం చేసి ఉపాధి కల్పించారు. కుంటివాడైన పరావృతర్షికి నడకను ప్రసాదించారు. అందర్షికి చూపునిచ్చారు. మోకాళ్ళే లేని శ్రోనర్షికి నడిచేటట్లు చేశారు. తోడేలు మింగిన వర్తిక పక్షిని విడిపించారు. నదీ జలాలను మధుర ఉదకంగా మార్చి వశిష్ఠుని లోక కళ్యాణకాంక్షను నెరవేర్చారు. ధనాపేక్ష గల విస్పలకు తెగిపోయిన కాలును అమర్చి నడిచేటట్టుగా చేసి ధనాన్ని అందించారు. దీర్ఘశ్రవుని కోసం వర్షం కురిపించి కరువును పోగొట్టారు. ఎండిపోయిన నదిని పారేట్లు చేశారు. త్రిశోకుని జీవనాధారమైన గోవులను రక్షించారు. సూర్యుని రాహుగ్రహణం నుంచి తప్పించారు. మాదాంత యజ్ఞాన్ని కాపాడారు. గుర్రాలు పోగొట్టుకున్న పృథి ఋషిని ఆదుకున్నారు. శయన ఋషికి దుఃఖం లేని మార్గం, మనువునకు బతుకుదారి, చూమరశ్మికి శత్రువులను ఎదుర్కొనే దోవ చూపించారు. గోత మహర్షి దాహం తీర్చడానికి అడుగు భాగం పైకి, పై భాగం కిందికి ఉండే బావిని సృష్టించారు. 3 భాగాలుగా నరకబడిన స్యేవుణ్ణి రక్షించి ప్రాణం పోశారు. రాక్షసులు రేబడుడనే వాడిని తాళ్లతో కట్టి నీటిలో పడేస్తే 10 రోజులు అలాగే పడి ఉన్న అతనిని రక్షించారు అశ్వినులు. ఇలా అనేక విధాలుగా ఎందరినో కాపాడారు. రోగ విముక్తులను చేసేవారు, సంపదలను ప్రసాదించేవారు, అభయమిచ్చేవారు అయిన అశ్విని దేవతలు ప్రపంచానికే ఆపద్బాంధవులు.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.